I am C.H. Rajshekhar, lecturer in commerce, walking from GDC Utnur. ఈరోజు చెప్పే టాపిక్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, వ్యాపార వ్యవస్థ మరియు నిర్వహణ. ఇందులో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్, ఈ రెండిటి గురించి చెప్పాలనుకుంటున్నాం. వ్యాపార సంస్థలు రకాలు. వ్యాపార సంస్థలు సాధారణంగా 3 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి ఏక వ్యక్తి వ్యాపారము, 2 ఉమ్మడి వ్యాపారము, 3 ప్రభుత్వ యాజమాన్య వ్యాపారము. ఏక వ్యక్తి వ్యాపారము సోల్ ప్రొప్రియేటర్షిప్ అంటాం, ఉమ్మడి యాజమాన్యము జాయింట్ మేనేజ్మెంట్ అంటాం, గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఆర్ గవర్నమెంట్ ఓనర్షిప్. ఏక వ్యక్తి వ్యాపారంను సొంత వ్యాపారం అని కూడా అంటారు, సోల్ ప్రొప్రియేటర్షిప్. ఉమ్మడి వ్యాపారం మళ్ళీ 4 రకాలు. ఒకటి భాగస్వామ్యము, పార్ట్నర్షిప్ బిజినెస్, సమిష్టి హిందూ కుటుంబము, జాయింట్ హిందూ ఫ్యామిలీ ఫామ్. 3వది జాయింట్ స్టాక్ సంస్థలు, జాయింట్ స్టాక్ కంపెనీస్ ఆర్ ఫార్మ్స్. 4వది సహకార సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీస్. మరి ప్రభుత్వ యాజమాన్యంలో 2 రకాల సంస్థలు ఉంటాయి. ప్రజోపయోగ సంస్థలు, పబ్లిక్ యూటిలిటీ ఫార్మ్స్. 2వది ప్రభుత్వ సంస్థలు, గవర్నమెంట్ ఫార్మ్స్. ఈ విధంగా వ్యాపార సంస్థలను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరియు వ్యాపార సంస్థలన్నిటిలో మొట్టమొదటిది ముఖ్యమైనది సొంత వ్యాపార సంస్థ. ఈ సొంత వ్యాపార సంస్థ, దీనిని సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్ అని చెప్పేసి అంటాము. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారాలలో అతి పురాతనమైన వ్యాపారము సొంత వ్యాపారము. అంటే ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాపారాలున్నా వాటన్నిటిలో మొట్టమొదటగా ఉద్భవించింది, పురాతనమైనది, వ్యాపార చరిత్రలో ప్రథమమైనది సొంత వ్యాపార సంస్థ. అందుకే ఈ వ్యాపారాల సంస్థల పరిణామ దశలో తొలి దశకు చెందిందని చెప్పేసి అంటారు. దీన్ని నిర్వచన రూపంగా చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి తన వద్ద ఉన్న ధనంతో కానీ, అప్పు తెచ్చిన డబ్బుతో కానీ ఒక వ్యాపారాన్ని స్థాపించి తానే సర్వం నిర్వహించినట్లయితే అలాంటి వ్యాపారంను సొంత వ్యాపారం అంటాం. అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన వద్ద ఉన్న డబ్బుతో కానీ, తన దగ్గర డబ్బు లేనప్పుడు బయట నుంచి అప్పు తీసుకొచ్చి కానీ వ్యాపార అన్ని కార్యకలాపాలను ఒకే వ్యక్తి చూసుకున్నట్లయితే అలాంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారము, లేదా ఏక వ్యక్తి వ్యాపారము, లేదా ఏక యాజమాన్య వ్యాపారం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు గుర్తుకొస్తున్నాయి. ఒకటి, తన వద్ద ఉన్న డబ్బుతో కానీ, లేకపోతే బయట నుండి అప్పు తెచ్చి కానీ సరుకు కొనడం నుంచి అమ్మేంత వరకు అన్ని రకాల లావాదేవీలను ఏకైక వ్యక్తి నిర్వహించినట్లయితే అలాంటి వ్యాపారిని సొంత వ్యాపారి, లేదా ఏక వ్యక్తి వ్యాపారి, లేదా
ఏకస్వామ్య వ్యాపారి లేదా ఒకే యాజమాన్యం గల వ్యాపారం అని చెప్పేసి అంటాము. మరి సొంత వ్యాపారంను ఒకే వ్యక్తి చేస్తాడు కాబట్టే ఏక వ్యక్తి వ్యాపారం అని కూడా అంటాము. మరి ఇక్కడ సొంత వ్యాపారం సక్సెస్ కావాలంటే ఆ వ్యక్తికి తెలివితేటలు ఉండాలా, సామర్థ్యాలు బాగుండాలి, వ్యాపారపరమైనటువంటి నైపుణ్యాలు ఉండాలి. ఏ వ్యక్తి యొక్క తెలివితేటలు, వ్యాపార పరిజ్ఞానము, సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వ్యక్తి చేసే సొంత వ్యాపారం సక్సెస్ అవుతుంది. మరి సొంత వ్యాపారం యొక్క రుణ బాధ్యత ఎట్లుంటుంది? రుణం అంటే అప్పు బాధ్యత. ఒకవేళ సొంత వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే అతను వ్యాపారంలో పెట్టిన డబ్బులు, తన సొంత ఆస్తులు కూడా హరించుకుపోవడం జరుగుతుంది. ఒకవేళ అతను వ్యాపారంలో 1,00,000 రూపాయలు పెట్టినట్లయితే పెట్టుబడి పెట్టిండు, కొనసాగించిండు, 5 లక్షలు 10 ఏళ్ళ తర్వాత 5 లక్షలు లాసం వచ్చిన ఆ పెట్టిన 1,00,000 కోల్పోవడం జరుగుతుంది. ఇంట్లో నుంచి ఇంకా మిగతా 9 లక్షల అప్పు తీర్చాల్సి వస్తుంది. అంటే అదే కంపెనీ వ్యాపారం అయితే వాటాదారులకు రుణ బాధ్యత అనేది వాటా పరిమితంగా ఉంటుంది. కానీ ఇక్కడ వాటాదారులకు రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. అంటే ఎంత పెడతారో కంపెనీకి నష్టం వచ్చినా అంతే కోల్పోవడం జరుగుతుంది. కానీ సొంత వ్యాపారంలో అలా కాదు. ఆ వ్యాపారంలో పెట్టిన డబ్బుతో పాటు ఎంత కోల్పోతే అంత తన సొంత ఆస్తుల నుంచి పూడ్చాల్సిందే. అందుకే సొంత వ్యాపారంలో వ్యాపారస్తుడికి, ఆ ఏక వ్యక్తి వ్యాపారస్తుడికి, ఒకే యజమానికి ఎటువంటి ఆస్తులకు రక్షణ ఉండదు. దానికి గల ప్రధాన కారణము అతనికి ఉన్నటువంటి అపరిమిత రుణ బాధ్యత అపరిమితంగా ఉంది కాబట్టి, అంటే అప్పు యొక్క బాధ్యతకు ఒక గరిష్ట పరిమితి అనేది లేదు. మరి అతను ఎంతైతే నష్టపోయిండో తను పెట్టిన డబ్బుతో పాటు తన సొంత ఆస్తులను కూడా హరించుకోబడుతుంది. అందుకే ఆ వ్యాపారంలో ఎటువంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఒక్కడే భరించాల. అందుకే ఏ వ్యక్తి అయితే తెలివితేటలతోటి, నైపుణ్యంతో, సామర్థ్యాలతోటి ఏక వ్యక్తి వ్యాపారంను కొనసాగిస్తాడో ఆ వ్యాపారం మాత్రమే విజయవంతం కావడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఇక్కడ రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది కాబట్టి ఆప్టిమం అంటే గరిష్టంగా తెలివితేటలను, సామర్థ్యాలను ఉపయోగించుకోవాలా. కష్ట నష్టాలను భరించడానికి సిద్ధంగా ఉండాలా. నిర్వహణ సామర్థ్యాలను రోజు రోజుకు పెంచుకోవాలా. అప్పుడు మాత్రమే సొంత వ్యాపారం అనేది దీర్ఘకాలికంగా మనగలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సొంత వ్యాపారంలో ఇన్ని అంటే అతను కొనసాగించాలంటే సామర్థ్యం ఉండాలంటున్నాం, తెలివితేటలు ఉండాలంటున్నాం, రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది కాబట్టి ఆస్తులకు ఎటువంటి రక్షణ ఉండదని చెప్పేసి అంటున్నాం. అయినా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారాలలో పురాతనమైనటువంటి వ్యాపారం ఇది. మొదటగా ఉద్భవించిన వ్యాపారం కాబట్టి దీనికి ఎంతైనా మన్నిక గలదని చెప్పవచ్చు. మరి వేరే వ్యాపారాలతోని పోల్చుకుంటే ఇక్కడ ప్రధాన డీమెరిట్ ఏముందంటే, ప్రధానంగా వచ్చినటువంటి లోపం ఏంటంటే అపరిమిత రుణ బాధ్యత. అదే కంపెనీ తర వ్యాపారం అయితే రుణ బాధ్యత అనేది వాటా పరిమితంగా ఉంటుంది. కాబట్టి కంపెనీలో ఎంత నష్టం వచ్చినా తాను పెట్టిన డబ్బును మాత్రమే కోల్పోతారు వాటాదారులు. కానీ వాళ్ళ సొంత ఆస్తుల నుంచి రూపాయి కోల్పోవడం జరగదు. ఇది ఒకటి. రెండోది, మరి భాగస్వామ్య వ్యాపారంలో కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ వ్యాపారంలో ఎటువంటి నష్టం వచ్చినా కూడా వాళ్ళందరూ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు పంచుకోవడానికి
సిద్ధంగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా సొంత వ్యాపారం కన్నా కొంత మేలు ఉంది. ఇక్కడ ఒకే వ్యక్తి ఉండడము, అన్ని పనులు తానే చేసుకోవడము, కష్ట నష్టాలు భరించడము మరియు రుణ బాధ్యత అపరిమితంగా ఉండాలన్న బహుముఖ ప్రజ్ఞతోటి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యాపారం అనేది సక్సెస్ కావించబడుతుంది. మరి అదేవిధంగా మరి మూడోది అంటే ఇక్కడ మరి ఈ సొంత వ్యాపారం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమున్నాయి అంటే ఒక్కసారి చూద్దాం. ఒకే యజమాని ఉంటాడు. సొంత వ్యాపారంలో ఒక్కడే వ్యక్తి ఉంటాడు. ఒకే వ్యక్తి ఉంటాడు. ఎందుకు అంటే ఇక్కడ సొంత వ్యాపారంలో ఒకే వ్యక్తి ఉంటాడు. భాగస్వామ్యంలో అయితే ఇద్దరు ఉంటారు. కంపెనీ తరహా అయితే పబ్లిక్ కంపెనీ అయితే కనీసం 7 ఉంటారు. గరిష్టంగా ఎంతమంది అయినా ఉండొచ్చు. మరి ప్రైవేట్ కంపెనీ అయితే కనీసం 2 వ్యక్తులు ఉంటారు. గరిష్టంగా 50 మంది వ్యక్తులు మాత్రమే ఉంటారు. మరి సొంత వ్యాపారంలో ఉన్నటువంటి మరి ఒకే వ్యక్తి ఉంటాడు. అన్ని పనులు తానే చూసుకోవాలి. ఉత్పత్తి, కొనుగోలు, అమ్మకాలు, నిర్వహణ, కష్ట నష్టాలు, సుఖాలు అన్నీ కూడా తాను ఒక్కడే చూసుకోవాల్సి ఉంటుంది. మరి అతను నెక్స్ట్ ఒకే వ్యక్తి యజమాని ఉంటాడు కాబట్టి అన్నీ అతనే అనుభవించాల్సిందే. ఇక్కడ ఎక్కువ లాభం వచ్చినా ఇతనే అనుభవిస్తాడు. నష్టాలు వచ్చినా ఇతనే అనుభవించాల్సి ఉంటుంది. మరియు అంటే ఒకే యజమాని ఉంటాడు కాబట్టి మరి రెండోది కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతనే అనుభవించాలా. లాభాలు ఎక్కువ వచ్చినా అతనే తీసుకుంటాడు. నష్టాలు వచ్చినా అతనే భరిస్తాడు. మరియు అతనికి ఇంకొకటి ఏంటంటే ఆస్తులకు ఎటువంటి రక్షణ అనేది ఉండడం జరగదు. మరి రెండో పాయింట్ ఏంటంటే అతను వ్యాపారానికి కావాల్సిన మూలధనాన్ని అతనే సమకూర్చుకుంటాడు. మరియు తనకు సొంత డబ్బును కానీ లేదా బయట నుంచి అప్పు తీసుకొచ్చి కానీ తాను సమకూర్చుకుంటాడు. కాబట్టి ఇతను అంటే ఈ విధంగా తనకు కావాల్సిన డబ్బును తాను తప్ప ఇంకెవరు కూడా సమకూర్చలేరు. ఒకవేళ తన దగ్గర ఉన్న డబ్బును సమకూర్చుకుంటాడు. సరిపోనప్పుడు బయట నుండి సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి మూలధనమును ఇతర సదుపాయాలు మూలధనంతో పాటు యంత్రాలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, మానవ వనరులు కావచ్చు, వీటన్నిటిని కూడా అతను ఒక్కడే సమకూర్చుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే ఉంటాడు. భాగస్వామ్య వ్యాపారం అయితే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. కానీ ఇక్కడ ఒక్కడే ఉంటాడు కాబట్టి అన్నీ ఇతనే సమకూర్చుకోవాలి. కంపెనీ అయితే యజమానులు వేరే ఉంటారు, నిర్వాహకులు వేరే ఉంటారు. ఒకళ్ళు మేనేజింగ్ చూసుకుంటారు, ఒకళ్ళు అమ్మకాలు చూసుకుంటారు, ఒకళ్ళు కొనుగోలు చూసుకుంటారు, ఒకళ్ళు అకౌంటింగ్ సెక్షన్ చూసుకుంటారు. కానీ ఇక్కడ సొంత వ్యాపారంలో అన్నీ ఒక్కడే ఉంటాడు కాబట్టి డబ్బును సమకూర్చేది ఇతనే. తన దగ్గర ఉన్న డబ్బును సమకూర్చుకోవడం లేదా బయట వ్యక్తుల ద్వారా సమకూర్చడం, బయట వ్యక్తులను సమకూర్చుకోవడం అన్ని పనులను తానే చేసుకోవాలా. అంటే ఇక్కడ అతనికి ప్రత్యామ్నాయం అనేది లేదు. నంబర్ 1 అన్నిటికీ ఒకే యజమాని ఉంటాడు. నంబర్ 2 డబ్బును సమకూర్చుకోవాలా. అన్ని సౌకర్యాలను కూడా అతనే సమకూర్చుకోవాలా. మరి ఇతరుల ప్రమేయం ఉండదు కాబట్టి వ్యాపార కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగిస్తాడు. అంటే ఇక్కడ భాగస్వామ్యంలో అయితే 2 ఉంటారు. వ్యాపారం మార్చాలన్నా, ప్రదేశం మార్చాలన్నా, ఉత్పత్తిని మార్చాలన్నా, పెంచాలన్నా, తగ్గించాలన్నా మిగతా భాగస్తులందరూ అంగీకరించాలా. కానీ ఇక్కడ అన్నీ ఒక్కతనే ఉంటాడు కాబట్టి వ్యాపార కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగించుకోవచ్చు. లాభాలనుకున్నా అంటే అతనికి లాభాల బాటగా పోవాలనుకున్నప్పుడు వ్యాపారం మార్చాలనుకున్నా, ప్రదేశం మార్చాలనుకున్నా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే అక్కడ భాగస్వామ్య వ్యాపారంలో 20 లేదా 20 మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అంగీకరిస్తేనే ఉత్పత్తిని మార్చచ్చు, పద్ధతిని మార్చచ్చు,
లాభాల నిష్పత్తులను మార్చుకోవచ్చు. అంటే వాళ్ళందరూ ఒప్పుకున్నప్పుడే ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇతర వ్యాపారాలైతే అక్కడ తప్పకుండా సంబంధిత భాగస్తుల అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ వ్యాపారంను మార్చవచ్చును. మరి వ్యాపార నిర్వహణలో కష్ట నష్టాలన్నిటికీ బాధ్యత ఇతనే వహిస్తాడు. లాభం ఎక్కువచ్చినా ఇతను ఒక్కడే అనుభవిస్తాడు, నష్టం వచ్చినా ఇతనే భరించాలా. పంచుకోవడానికి ఇతని దగ్గర ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ వ్యాపారమే ఏక వ్యక్తి వ్యాపారము. మరి భాగస్వామ్య వ్యాపారం అయితే 10 లక్షల నష్టం వస్తే 10 మంది భాగస్తులు ఉంటే మంచికి 1 లక్ష వస్తుంది. అదే సొంత వ్యాపారం అయితే 10 లక్షల నష్టం వచ్చినా పెట్టిన 1,00,000 వంగ 9 లక్షలు ఇంట్లోకి సమకూర్చాలా. కాబట్టి నష్టాన్ని ఒక్కడే భరించాలా. ఒకవేళ 10 లక్షల లాభం వస్తే భాగస్వామ్య వ్యాపారం అయితే మంచికి 10 మంది ఉంటే మంచికి 1,00,000నే వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ లాభాన్ని మొత్తాన్ని అనుభవించే అవకాశం కూడా ఈ ఒక్కడికి మాత్రమే ఉంది. అంటే ఇక్కడ లాభాలు వచ్చినా, అమితమైన లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తానే బాధ్యత వహించాలా. లాభాలు వస్తే సమస్య లేదు, నష్టం వచ్చినప్పుడే పెట్టిన పెట్టుబడి పోతుంది. ఇంకా నష్టాలు ఎక్కువ ఉంటే తన సొంత ఆస్తులు హరించుకుపోవడం జరుగుతుంది. అంటే ఇతని ఆస్తులకు రక్షణ అనేది లేదు. వేరే వ్యాపారాలైతే అక్కడ రక్షణ అనేది ఉంది, కానీ ఈ వ్యాపారంలో ఎటువంటి రక్షణ లేదు. మరి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఎంత ఎక్కువ కష్టపడితే అంత లాభాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి లాభాలు రావాలని చెప్పేసి, లాభాలు పెంచుకోవాలని చెప్పేసి అమితంగా కష్టపడడానికి ఇష్టపడతాడు. అదే భాగస్వామ్య వ్యాపారం అట్లాంటి రకాల వ్యాపారాలు అయితే అక్కడ అతను ఏం చేస్తాడు అంటే, అతను మేము ఎంత కష్టపడ్డా కూడా అందరితో నాకు ఈక్వల్ వస్తుందని చెప్పేసి కష్టపడే అవకాశాలు కొంతవరకు తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ సొంత వ్యాపారంలో మాత్రము ఎట్లుంటుంది, అతను ఎంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి. కాబట్టి అమితంగా కష్టపడడానికి, వ్యాపార లాభాలు ఎక్కువ పొందడానికి కష్టపడడానికి శీఘ్రంగా తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ మార్పులను అంగీకరిస్తూ లాభసాటిబాటిగా కొనసాగించడానికి తోడ్పడతాడు. మరి నిర్ణయాలలో జాప్యం ఉండదు. సపోజ్ ఒక భాగస్వామ్య వ్యాపారము ఒక వ్యాపారం చేస్తుంది, 10 మంది కలిపి చేస్తున్నారు. అక్కడ ఏదైనా నష్టం వస్తుంది, ఆ ప్రాంతంలో పెడితే నష్టం వస్తుంది. ప్రాంతం మార్చాలన్నా 10 మందిని ఒప్పుకోవాలా. సరే, వాళ్ళు ఒక బిజినెస్ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంలో పోటీ పెరిగి నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఆ వ్యాపారం ప్లేస్లో కొత్త వ్యాపారం పెట్టాలన్నా 10 మంది కలవాలా భాగస్తులు, వాళ్ళందరూ ఒప్పుకోవాలా. అప్పుడే ఆ వ్యాపారంను మార్చవచ్చు. కానీ సొంత వ్యాపారంలో ఆ విధంగా కాదు. ఏం చేస్తారంటే ఇక్కడ సొంత వ్యాపారంలో అన్నీ అతనే చూసుకుంటాడు. కాబట్టి నష్టం వస్తుందని ఎప్పుడైతే అనిపిస్తుందో తక్షణం అతను ఏం చేస్తాడంటే తన వ్యాపారాన్ని పద్ధతులను మార్చుకొని లాభపాటిగా ఎట్లా పోతే లాభం వస్తుంది అని ఆలోచిస్తూ లాభాల బాట కొనసాగిస్తాడు. సపోజ్ ఒక ఏరియాలో పెట్టిండు, ఆ ఏరియాలో ఆ వ్యాపారం ద్వారా నష్టం వస్తుంది. ఆ నష్టం వస్తున్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ ఏరియా నుంచి మార్కెటింగ్ ఎక్కడ ఎక్కువ అవుతుందో ఆ ప్లేస్కి పోయి అక్కడ వ్యాపారంకి మారుస్తాడు. అదే భాగస్వామ్యంలో అయితే అందరు ఒప్పుకుంటూనే చేయవచ్చు. కానీ ఇక్కడ ఏది ఉత్పత్తి చేయడం వల్ల నష్టం వస్తుంది, ఏది అమ్మడం వలన నష్టం వస్తుంది, ఎక్కడ అమ్మితే నష్టం వస్తుంది తెలుసుకుంటుండు. ఎవరిని అడగాల్సిన పని లేదు. తన భవిష్యత్తు కోసం తానే ముందుగానే ప్రాంతాన్ని మార్చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించాల్సిన అవసరము లేదు. అది భాగస్వామ్య వ్యాపారం అయితే భాగస్తులందరి అనుమతి కోరాలా, వాళ్ళందరూ ఒప్పుకుంటేనే మార్చచ్చు. కంపెనీ వ్యాపారం అయితే వాటాదారులు సమావేశం కావాలా, డైరెక్టర్లు సమావేశపరచాలా, వాటాదారులు సమావేశం కావాలా, ఆ సమావేశంలో తీర్మానాలు చేయాలా. అప్పుడు మాత్రమే ఆ వ్యాపారాన్ని మనము ఏం చేస్తాము అంటే మార్చుకోవడానికి ముందుకు వస్తాము. మరి అంతేకాకుండా మరి వ్యాపారంలో అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిని సంప్రదించాల్సిన అవసరము లేదు. రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. ఇది ఇంకొక లక్షణము. ఈ రుణ బాధ్యత అపరిమితంగా ఉండడం అంటే
కం సొంత వ్యాపారంలో నష్టాలు వస్తే తాను పెట్టిన డబ్బుతో పాటు అప్పు యొక్క బాధ్యత అపరిమితం, లిమిట్ లేదు అని అర్థం. రుణ బాధ్యత అపరిమితం అంటే అప్పు యొక్క బాధ్యత పరిమితంగా లేదు అని అర్థం. ఎక్కడ పరిమితంగా ఉంటుంది? కంపెనీ వ్యాపారంలో మాత్రమే వాటాదారుల రుణ బాధ్యత అపరిమితం ఉంటుంది. సపోజ్ కంపెనీకి ఎన్ని కోట్ల నష్టం వచ్చినా ఒక వాటాదారుడు 50,000 పెడితే 50,000 మాత్రమే నష్టపోతాడు. అతని ఇంట్లో నుంచి రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. అతని ఆస్తి నుంచి రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరము లేదు. మరి అదేవిధంగా మరి ఒకవేళ మరి ఈ సొంత వ్యాపారంలో ఎట్లుంటుందంటే ఆ రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. అతను ఎంత పెట్టి నష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు అతను పెట్టిన డబ్బు పోతుంది. ఇంకా నష్టం ఎక్కువ ఉంటే పెట్టిన డబ్బుతో పాటు తన సొంత ఆస్తులు కూడా హరించుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అతను రుణ బాధ్యత అపరిమితంగా ఉంది కాబట్టి ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండడము అవసరము. ఆ రుణ బాధ్యతను తట్టుకునే శక్తి అతనికి ఉండాలి. ఇవి ముఖ్యంగా 6 లక్షణాలు. 1, ఒకే యజమాని ఉంటాడు, ఏక వ్యక్తి ఉంటాడు. అక్కడ ఈ సొంత వ్యాపారంలో మాత్రమే ఒక వ్యక్తి ఉంటాడు. భాగస్వామ్యం అయితే కనీసం 2 ఉంటారు. కంపెనీ అయితే పబ్లిక్ కంపెనీ అయితే కనీసము 7, ప్రైవేట్ కంపెనీ అయితే కనీసము 2 ఉంటారు. మరి సొంత వ్యాపారంలో ఒక్కడే డబ్బు సమకూరుస్తాడు. ఆ వ్యాపారానికి కావాల్సినటువంటి వనరులను అన్నిటినీ తానే సమకూర్చుకుంటాడు. అదేవిధంగా ఇతరుల ప్రమేయం ఉండదు, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. తనకేదన్నా వ్యాపారం మార్చాలన్నా, ప్రదేశం మార్చాలన్నా తానే నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. మరి కష్ట నష్టాలన్నిటికీ తానే బాధ్యత వహించాలా. లాభం ఎక్కువ వచ్చినా ఇతనే అనుభవిస్తాడు, నష్టం ఎక్కువ వచ్చినా ఇతనే అనుభవిస్తాడు. కాబట్టి వ్యాపార నిర్వహణలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ బాధ్యత. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉత్పత్తి పెంచాలన్నా, పద్ధతి మార్చాలన్నా, ప్రదేశం మార్చాలన్నా, వేరే వ్యాపారం చేయాలన్నా, ఉన్నది తీసేయాలన్నా, కొత్తది ప్రారంభించాలన్నా తాను ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. తానే నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే తొందరగా నిర్ణయాలను తీసుకోవచ్చు. అదే భాగస్వామ్య వ్యాపారం వస్తే వ్యాపారం మార్చాలన్నా, ప్రదేశం మార్చాలన్నా భాగస్తులందరూ కలవాలా, వాళ్ళందరూ ఒప్పుకోవాలా, వాళ్ళందరూ ఒప్పందంలో రాసుకోవాలా, నోటి మాట కానీ లిఖితపూర్వకంగా కానీ. అప్పుడే ఆ భాగస్వామ్య వ్యాపారంలో ఆ వ్యాపారాన్ని నిర్ణయాలను మార్చుకోవచ్చు. అంటే సొంత వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సర్వసాధారణంగా స్వేచ్ఛగా తీసుకుంటాడు, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇతర రకం వ్యాపారాలైతే భాగస్వామ్య వ్యాపారము, కంపెనీతర వ్యాపారాలైతే భాగస్తులు సమావేశం కావాలా, వాటాదారులు సమావేశం కావాలా, డైరెక్టర్లు ఒప్పుకోవాలా, అంగీకరించాలా, వాటాదారులందరూ సమ్మతించాలా, అప్పుడు మాత్రమే చేయగలుగుతాము. నెక్స్ట్ మరి రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. నష్టం వచ్చినట్లయితే తాను పెట్టిన డబ్బు పోతుంది. అంత నష్టాలు పెట్టిన డబ్బు కంటే ఎక్కువ ఉంటే పెట్టిన డబ్బులు కోల్పోవడం జరుగుతుంది, సొంత ఆస్తులు కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సొంత వ్యాపారి తన వ్యాపారంను జాగరూకతతో లేదా ఉత్సుకతతో లేదా జాగ్రత్తగా కొనసాగించాలా. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలా. ఎందుకంటే ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే పెట్టిన డబ్బుతో పాటు సొంత ఆస్తులు పోతాయి. ఆ కష్ట నష్టాలను పంచుకోవడానికి భాగస్వామ్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కలిపి షేర్ చేసుకుంటారు. కంపెనీలో 100,000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కలిపి షేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్కడే ఉంటాడు కాబట్టి వాటన్నిటిని ఇతను ఒక్కడే షేర్ చేసుకోవాలి. కాబట్టి ఎంతైనా కష్టసాధ్యమైనటువంటి పని. మరి సొంత వ్యాపారానికి చట్టబద్ధమైనటువంటి గుర్తింపు అనేది ఉండదు. దీనికి ప్రత్యేకమైన హోదా కానీ గుర్తింపు కానీ ఉండదు. భాగస్వామ్య వ్యాపారం అయితే 1932 భాగస్వామ్య చట్టం ప్రకారం కొనసాగుతుంది. ఆ భాగస్వామ్య చట్టం ప్రకారము భాగస్వామ్యంలో ఉన్న ఒప్పందం ప్రకారము కొనసాగుతుంది. అంటే ఆ చట్టం అనేది ఆ భాగస్వామ్య వ్యాపారానికి హోదాను కల్పిస్తుంది. సహకార వ్యాపారం అయితే 1904, 1912 చట్టం ప్రకారము, సహకార సంఘాల చట్టం ప్రకారము
1904 సహకార చట్టము, 1912 రివైజ్ సహకార చట్టాల ప్రకారము, ఆ సహకార సంఘాల చట్టం ప్రకారము ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయో అవి చట్టబద్ధ గుర్తింపు ద్వారా కొనసాగుతున్నాయి. కానీ సొంత వ్యాపారానికి ఎటువంటి చట్టబద్ధమైనటువంటి దానికి ఒక చట్టం లేదు, దానికి ఒక గుర్తింపు అనేది, హోదా గుర్తింపు అనేది ఉండదు. ఎవరి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఏక వ్యక్తి తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు తన వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు. అదేవిధంగా దాన్ని రద్దు చేసుకోవాలన్నా కూడా లేదు, ఇష్టం ఉన్నప్పుడు రద్దు చేసుకోవచ్చు. మరి సొంత భాగస్వామ్యం అయితే రద్దు చేసుకోవాలన్నా భాగస్తులందరూ అనుమతించాలా, కంపెనీ మూసేయాలన్నా వాటాదారులందరూ అనుమతించాలా. అందుకే అక్కడ కంపెనీలో ఒక చట్టం ఉన్నది, 1956 కంపెనీల చట్టం, భాగస్వామ్యంలో 1932 భాగస్వామ్య చట్టం ఉంది. ఆ చట్టాలకు అనుగుణంగానే ప్రారంభించవచ్చు మరియు రద్దు చేస్తారు. హోదా కూడా చట్టంకి అనుగుణంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎటువంటి చట్టం లేదు. తనకి ఇష్టం ఉన్నప్పుడు లాభాలు కొనసాగుతున్నన్ని రోజులు కొనసాగించవచ్చు, తనకి ఇష్టం లేనప్పుడు ఆ వ్యాపారంను రద్దు చేసుకునేటువంటి అధికారం అనేది ఉంది. అందుకే దీనికి ఒక చట్టబద్ధమైన హోదా అనేది లేదు. మరి కంపెనీ నమోదు చేయాలంటే కంపెనీల ప్రతి రాష్ట్రంలో ఒక కంపెనీల రిజిస్ట్రార్ ఉంటాడు, అతనికి దాఖలు చేయాలా. అతను కంపెనీ రిజిస్ట్రార్కు దాఖలు చేసిన తర్వాత సంబంధిత పత్రాలన్నీ కరెక్ట్ ఉంటే ఆ కంపెనీని నమోదు చేయడానికి ఆ కంపెనీకి నమోదు పత్రం ఇవ్వడానికి కంపెనీల రిజిస్ట్రారు అంగీకరిస్తాడు. నమోదు పత్రం లేకపోతే ఏ కంపెనీ కూడా ప్రారంభించడానికి అవసరం లేదు. మరి భాగస్వామ్య వ్యాపారం అయితే మరి భాగస్వామ్య చట్టం ప్రకారము నమోదు, చట్టం 1932 ప్రకారం నమోదు అయితేనే వ్యాపారం ప్రారంభించవచ్చు. అంటే సహకార సంఘాలకైనా 1912 చట్టము, 1904 చట్టము, కంపెనీకైనా 1956 చట్టం ప్రకారం మరియు మరి భాగస్వామ్యం అయితే 1932 చట్టం ప్రకారం నమోదు తప్పనిసరి. నమోదు చేస్తేనే ఆ వ్యాపారాలను కొనసాగించవచ్చు, లేకపోతే చట్టరీత్యా నేరము. మరి కానీ సొంత వ్యాపారంలో ఎటువంటి నమోదు చేయాల్సిన అవసరము అంతగా లేదు. దానికి ఒక చట్టం లేదు, దానికి ఒక హోదా లేదు, దానికి ఒక గుర్తింపు లేదు. కాబట్టి నమోదు అనేది కంపల్సరీ కాదు. మరి కంపెనీ స్థాపించాలన్నా సహకార సంఘం స్థాపించాలన్నా ప్రభుత్వ నియమాలను పాటించాలా, చట్టంలో ఉన్న నియమాలను పాటించాలా, నిబంధనలు పాటించాలా. అప్పుడు మాత్రమే కంపెనీ సహకార సంఘాలు స్థాపించవచ్చు. ఒకవేళ కానీ అంటే కంపెనీ స్థాపించాలన్నా సహకార సంఘం స్థాపించాలన్నా ప్రభుత్వ నియమాలను, ఆయా చట్టాలు ఉన్న నిబంధనలను పాటించాలా, లాంఛనాలన్నిటినీ పూర్తి చేయాలా. కంపెనీల చట్టము 56ల నియమాలు ఏమున్నాయి, మరి ప్రభుత్వ నియమాలు ఏమున్నాయి, సహకార సంఘ చట్టము నియమాలు ఏమున్నాయి, ప్రభుత్వ నియమాలు ఏమున్నాయి, వాటన్నిటినీ పాటించాలా. పాటించిన పిదప అప్పుడు మాత్రమే ఆ సహకార సంఘం కానీ ఆ కంపెనీ కానీ ప్రారంభించడానికి అవకాశం అనేది ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి చట్టము లేదు, ఎటువంటి లాంఛనాలు లేవు, ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు. కాబట్టి దీనిని తేలికగా స్థాపించవచ్చు. అంటే దీన్ని స్థాపించడానికి అత్యంత అనుకూలంగా ఉంది. ఎందుకంటే దీనికంటూ ప్రత్యేకంగా చట్టం లేదు, నియమాలు లేవు, నిబంధనలు లేవు, మరియు రద్దు చేయడం కూడా సుందరగా అవుతుంది. అదే సహకార వ్యాపారం అయితే సహకార సంఘాల చట్టం ప్రకారం నియమాల ప్రకారం రద్దు చేయాలా. కంపెనీల చట్టం అయితే కంపెనీల నియమాల ప్రకారము, కంపెనీల చట్టాల నియమాల ప్రకారము రద్దు చేయాలా. కానీ ఇక్కడ రద్దు చేయడానికి ఎటువంటి లాంఛనాలు లేవు, చట్టబద్ధమైన లాంఛనాలు లేవు, ఒడిదొడుకులు లేవు, నియమాలు లేవు. కాబట్టి సులభంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా తక్కువ డబ్బుతోటి స్థాపించుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా రద్దు చేసుకోవచ్చు. ఎవరి పర్మిషన్స్ అంతగా అవసరం లేదు, లాంఛనాలు పాటించాల్సిన అవసరం లేదు, నియమాలు లేవు, నిబంధనలు లేవు. అందుకే ప్రపంచంలో ఉన్న వ్యాపారాలలో అతి సరళమైనటువంటి వ్యాపారము, ముఖ్యమైన వ్యాపారము, మొదటగా ఉద్భవించిన వ్యాపారము, పురాతనమైన వ్యాపారం అంటూ ఉంది అంటే అది సొంత వ్యాపారమే. సులభమైనది, స్వేచ్ఛాయుతమైనది, పురాతనమైనది, మొదటగా ఉద్భవించినది, ఎప్పుడైనా ఎక్కడైనా స్థాపించుకోవడానికి, రద్దు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి
ఏకైక వ్యాపారము సొంత వ్యాపారము. ఇవి సొంత వ్యాపారం యొక్క లక్షణాలు. మరి సొంత వ్యాపారం యొక్క పరిధి లేదా స్కోప్ ఇంకేముంది అంటే, సొంత వ్యాపారంలో అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఇంకా కలదు. ఎందుకనగా సొంత వ్యాపారి తన వ్యాపారానికి సర్వాధికారి. సొంత వ్యాపారి తన వ్యాపారానికి సర్వాధికారి అంటే వ్యాపారం భాగస్వామ్యంలో ఉంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 20 మంది ఉంటారు. భాగస్వామ్య వ్యాపారంలో 2 రకాల వ్యాపారం ఉంటుంది. బ్యాంకింగ్ తరహా వ్యాపారం ఉంటుంది, బ్యాంకింగ్ ఏతర వ్యాపారం ఉంటుంది. బ్యాంకింగ్ తరహా వ్యాపారం అయితే 10 మంది ఉంటారు, బ్యాంకింగ్ ఏతర వ్యాపారం అయితే 20 మంది ఉంటారు. కాబట్టి ఆ 20 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డ్యూటీని చేస్తారు. కాబట్టి అందరికీ ఏదో ఒక అధికారం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కొనుగోలు, అమ్మకాలు, పంపిణీ, నగదు సమకూర్చుకోవడం, వనరులు సమకూర్చుకోవడం, అన్ని రకాల మానవ వనరులు, యంత్రాల వనరులు, మిషనరీ వనరులు, ఆర్థిక వనరులు అన్నీ ఒక్కడే సమకూర్చుకుంటాడు, ఒకడే పనిచేస్తాడు. కాబట్టి తన వ్యాపారానికి తానే సర్వాధికారి లేదా చక్రవర్తి అని చెప్పవచ్చు. ఎందుకు అంటే అతను కొనుగోలు చేయడం నుంచి మార్కెట్కు పంపిణీ చేసేంత వరకు ప్రతి కార్యకలాపాన్ని తానే చేసుకుంటాడు. అకౌంట్ మెయింటెనెన్స్ కావచ్చు, ముడి పదార్థాలు సరుకులు కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, మూలధనం సమకూర్చుకోవడం, వనరులు సమకూర్చుకోవడం, ఇవన్నిటిని ఒక్కడే సమకూర్చుతున్నాడు. లాభాలు వస్తే ఎక్కువ లాభాలు అనుభవిస్తున్నాడు, నష్టాలు వస్తే ఎక్కువ నష్టాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇతను సర్వాధికారి. తన వ్యాపారానికి తానే సర్వాధికారి. ఇంకే వ్యాపారంలో కూడా ఒకరు అధికారి అనేది ఉండదు. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారంలో సభ్యులు 20 మంది ఉన్నారు కాబట్టి 20 మంది ఉంటారు కాబట్టి అందరూ సర్వాధికారులు కాలేరు. సహకార సంఘాలలో కూడా మినిమము ఇద్దరితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా 20, 30, 50 వరకు సభ్యులు ఉంటారు. కాబట్టి ఎంతమంది అయినా ఉండొచ్చు. కాబట్టి సేవ దృక్పథంలో కొనసాగుతాయి. ఎంతమంది ఉండవచ్చు. అక్కడ కూడా ఒక వ్యక్తి సర్వాధికారి అనేది ఉండదు. కంపెనీలో అయితే లక్షల మంది ఉంటారు కాబట్టి, వేల మంది ఉంటారు కాబట్టి అక్కడ కూడా సర్వాధికారి అనేది ఉండడానికి వీల్లేదు. ఓన్లీ సర్వాధికారి ఎక్కడ ఉంటారు అంటే ఒక సొంత వ్యాపారంలో మాత్రమే ఉంటారు. మరి సొంత వ్యాపారి సర్వాధికారి. మరి అతనే పెట్టుబడిదారుడు. తన వ్యాపారానికి కావాల్సినటువంటి తన పెట్టుబడి మొత్తం ఇతన్ని సమకూర్చుకుంటాడు. తన దగ్గర ఉన్న డబ్బు ద్వారా కానీ, రుణాల ద్వారా కానీ, అప్పుల ద్వారా కానీ, ఇతరుల నుంచి హామీ పొంది కానీ ఏదో ఒక రకంగా తన దగ్గర డబ్బు లేనప్పుడు బయట నుండి అప్పు తీసుకొచ్చి కానీ, డబ్బును తీసుకొచ్చి కానీ కొనసాగిస్తాడు. అంటే సొంత వ్యాపారం అయితే తానే పెట్టుబడి సమకూర్చుకుంటాడు. భాగస్తులైతే 20 మంది సమకూర్చుకుంటారు. కంపెనీ తర వ్యాపారం వస్తే వాటాదారులు సమకూరుస్తారు, డైరెక్టర్లు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు. అంటే భాగస్వామ్య వ్యాపారంలో 20 మంది సమకూరుస్తారు. కంపెనీ తర వ్యాపారంలో వందల వేల మంది సమకూరుస్తారు. వాటా మూలధనం, వాటాల పరిచయ పత్రం ద్వారా ఆ వాటాలు జారీ చేసి సమకూర్చుకుంటారు. కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టే వ్యక్తి ఒక్కతనే. ఎందుకంటే ఒకడే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఒక్కతనే సమకూరుస్తాడు. తానే వ్యవస్థాపనాధికారి. కంపెనీని అంటే వ్యాపారంను ప్రారంభించేది తానే, కొనసాగించేది తానే, లాభాలుంటే ఇంకా కొనసాగించేది తానే, నష్టాలు వస్తే ముగించేది తానే. వ్యవస్థాపన ప్రారంభకుడు ఇతనే. మరి అదే కంపెనీ అయితే వాటాదారులు పెట్టుబడి పెడతారు, వ్యవస్థాపకులు స్థాపిస్తారు, రోజు కార్యకలాపాలు నిర్వాహకులు చూస్తారు. అంటే కంపెనీని స్థాపించేది వేరు, పెట్టుబడి పెట్టేది వేరు, నిర్వాహకులు వేరు. కానీ ఇక్కడ భాగస్వామ్య వ్యాపారంలో కూడా పెట్టుబడి అందరు పెట్టినా కూడా వ్యవస్థాపకులు కొందరే ఉండవచ్చు, మరి పని కొందరు చేయవచ్చు. కాబట్టి సొంత వ్యాపారంలో మాత్రము తానే వ్యవస్థాపనాధికారి. అంటే అన్ని పనులను తానే చూసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం ప్రారంభించేది అతనే, ఇంకెవరు కూడా ఇక్కడ ప్రారంభించరు. ఉన్నడే ఒక వ్యక్తి కాబట్టి అతనే ప్రారంభిస్తాడు. తానే నిర్ణయాధికారి. భాగస్వామ్య వ్యాపారం అయితే 20 మంది ఒప్పుకుంటేనే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉత్పత్తి పద్ధతి మార్చాలన్నా, వస్తువు మార్చాలన్నా,
సేవలు మార్చాలన్నా, విధానం మార్చాలన్నా, ప్రదేశం మార్చాలన్నా, వ్యాపారం మార్చాలన్నా, లాభాల పంపిణీ నిష్పత్తులు మార్చుకోవాలన్నా, మూలధనాన్ని పెంచుకోవాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళందరూ కలిపి నిర్ణయము తీసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి నిర్ణయము తీసుకుంటారు. కాబట్టి అక్కడ నిర్ణయాధికారం అనేది అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కడే ఉంటాడు. అమ్మాలన్నా, కొనాలన్నా, పంపిణీ చేయాలన్నా, లాభాలు అనుభవించాలన్నా, నష్టాలు అనుభవించాలన్నా, వనరులు సమకూర్చుకోవాలన్నా, ఎటువంటి వ్యాపారం మార్చాలన్నా నిర్ణయాలు తీసుకునే అధికారి ఇతను ఒక్కడు మాత్రమే ఉంటాడు. సర్వసాధారణంగా ఈ నిర్ణయాధికారం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైతే వ్యాపారంలో నష్టం వస్తుందో ఆ ప్రదేశంలో కానీ ఏది అమ్మితే నష్టం వస్తుందో దాన్ని మార్చడానికి అవకాశం ఉండాలా. తొందరగా మారిస్తే నష్టాల నుంచి గడకెక్కవచ్చు. ఒకవేళ తొందరగా మార్చకపోతే మాత్రం నష్టాలు భరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఏం చేయాలంటే, సర్వసాధారణంగా వ్యాపారంలో త్వరితంగా నిర్ణయాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ సొంత వ్యాపారమే అనుకూలమైంది. అదే నిర్ణయాలు తొందరగా తీసుకోవడం భాగస్వామ్యంలో కానీ కంపెనీలో కానీ కుదరదు. ఎందుకు అంటే వాటాదారులు అందరూ సమ్మతించాలా. కంపెనీలు అయితే, భాగస్వామ్య వ్యాపారంలో అయితే సభ్యులందరూ భాగస్తులందరూ సమ్మతించాలా. అప్పుడే నిర్ణయాలను మనము తీసుకోవచ్చు. అందుకే నిర్ణయాలు తీసుకోవడం అనేది అన్ని రకాల వ్యాపారాల కంటే త్వరితంగా జరిగేది సొంత వ్యాపారంలో మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే తన వ్యాపారానికి ఓల్ అండ్ సోల్ కింగ్ లాంటి వ్యక్తి సొంత వ్యాపారి మాత్రమే. ఏ వ్యాపారంలో కూడా ఏ ఒక్క వ్యక్తిని ఒక చక్రవర్తిలాగా కానీ, సర్వాధికారిగా కానీ, ఉన్నతాధికారి కానీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే భాగస్వాములు 20 మంది ఉన్నారు. 20 మంది పెట్టుబడి పెట్టిండ్రు. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఏ ఒక్కరిని సర్వాధికారి అనలేము. కంపెనీలో 1000 మంది వాటాదారులు ఉంటారు. వాళ్ళందరూ డబ్బు సమకూరుస్తారు. కాబట్టి వాళ్ళను సర్వాధికారి అనడానికి వీలు లేదు. కానీ ఇక్కడ ఒకే వ్యక్తి ఉన్నాడు. అన్నీ తానే సమకూర్చుకుంటున్నాడు. డబ్బు సమకూర్చుకుంటుండు, వనరులు సమకూర్చుకుంటుండు, అన్ని పనులు తానే చేసుకుంటుండు. లాభాలు వచ్చినా భరిస్తున్నాడు, నష్టాలు వచ్చినా భరిస్తున్నాడు. వస్తువు కొనుగోలు నుంచి మార్కెట్కు పంపిణీ చేసేంత వరకు ప్రతి యాక్టివిటీలో ఒక్కడే పాలు పంచుకుంటుండు. వ్యాపారం మార్చాలన్న నిర్ణయం తీసుకుంటుండు, ప్రదేశం మార్చాలనే నిర్ణయం తీసుకుంటుండు, లాభ నష్టాలను భరించే శక్తి అనుభవిస్తున్నాడు. ఆస్తులు హరించుకుపోతున్నా కూడా ఓపికతో వ్యాపారం చేస్తున్నాడు. అందుకే ఇతని సర్వాధికారి, చక్రవర్తి, ఏక వ్యక్తి అని చెప్పేసి అనడానికి ఎంతైనా ఆస్కారం కలదు. మరి సొంత వ్యాపారం అని ఇంతగా చెప్పుకుంటున్నాం. దీనికి ప్రధాన ఉదాహరణలు ఏంటి అంటే చిన్న గల్లీలో ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు కానీ, హోటళ్ళు కానీ, దుకాణాలు కానీ, సైకిల్ షాపులు కానీ, టైలరింగ్లు కానీ, వస్త్ర వ్యాపారం కానీ, కిరాణా జనరల్ స్టోర్లు కానీ, ఇవన్నీ కూడా సొంత వ్యాపారం కిందనే వస్తాయి. అంటే ఉదాహరణకు చెప్పుకుంటే చిన్న చిన్న హోటళ్ళు, చిల్లర దుకాణాలు, సైకిల్ షాపులు, టైలరింగ్ షాపులు, ఇవన్నీ ఒకే వ్యక్తి కొనసాగించే ఏ వ్యాపారమైనా చిన్న మొత్తంలో ఉంటే అలాంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారం అని చెప్పేసి అంటాము. మరి సొంత వ్యాపారము దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏంది అంటే, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలో భాగంగా ఎంతవరకు మనగలుగుతుందంటే, పోటీదారులు తక్కువగా ఉన్నంత కాలము, విస్తరణకు అవసరం లేనప్పుడు ఖచ్చితంగా సొంత వ్యాపారమే సక్సెస్ అవుతుంది. పోటీదారులు తక్కువగా ఉండాలా, విస్తరించాల్సిన అవసరం ఉండదు, డబ్బు ఎక్కువ అవసరం ఉండకూడదు. డబ్బు ఎక్కువ అవసరం ఉన్నా, విస్తరించాలన్నా, ఉత్పత్తులు పెంచాలన్నా అప్పుడు ఈ సొంత వ్యాపారి తట్టుకోలేడు. ఇంకా భాగస్తులను చేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు సొంత వ్యాపారం అనే పేరే పోతుంది. కాబట్టి పోటీదారులు తక్కువగా ఉన్నప్పుడు కానీ, చిన్న వ్యాపారం కొనసాగిస్తున్నప్పుడు కానీ, విస్తరణకు అవకాశం లేనప్పుడు కానీ, చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు కానీ అత్యంత అనుకూలమైనటువంటి వ్యాపారము సొంత వ్యాపారము. అంటే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది? చిన్న తరహా, మధ్య తరహా వర్గాల ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి, యాజ్ ఎ ఎంటర్‌ప్రీనియర్‌గా నిలబడడానికి ఈ సొంత వ్యాపారం అనేది తోడ్పడుతుంది. మరి సొంత వ్యాపారము ఇంత చెప్పుకుంటున్నాము. మిగతా వ్యాపారాల కంటే మెరుగు ఎక్కడెక్కడ అంటే, నెంబర్ 1
వ్యాపారం మార్చడంలో తొందరగా నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులు వ్యాపారము విస్తరించే అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు అనుకూలమైంది ఇదే. నిర్ణయాలు తొందరగా తీసుకోవాలన్నా, ఉత్పత్తిని మార్చాలన్నా, వ్యాపారం మార్చాలన్నా అనుకూలమైంది ఇదే. చిన్న వ్యాపారాలకు అత్యంత అనుకూలమైనటువంటి వ్యాపారము సొంత వ్యాపారమే. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారాలలో శ్రేష్టమైనది, పురాతనమైనది ఏ వ్యాపారం అంటే సొంత వ్యాపారం. ఇతనే సర్వాధికారి, ఇతనే చక్రవర్తి లాంటి వాడు. లాభాలు వచ్చినా అనుభవిస్తాడు, నష్టాలు వచ్చినా అనుభవిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం అపరిమిత రుణ బాధ్యత. అప్పు యొక్క బాధ్యత అనేది అపరిమితంగా ఉంది. ఒకవేళ నష్టం వస్తే అతను తన సొంత డబ్బుతో పాటు సొంత ఆస్తులు కూడా హరించుకుపోతాయి. కాబట్టి ఈ ఒక్కటే లోపం ఉంది. కానీ మిగతా అంశాలు భాగస్వామ్యం కంపెనీ కంటే కొన్ని అంశాలలో విస్తరించడానికి అవకాశం తక్కువ లేనప్పుడు, చిన్న వ్యాపారం కొనసాగించాలనుకున్నప్పుడు, మధ్యతరగతి చిన్న తరగతి వర్గాల వారికి మరియు సులభంగా స్థాపించడానికి, సులభంగా రద్దు చేయడానికి, సులభంగా మార్చడానికి, తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి వ్యాపారం. కాబట్టి దీనికి ఎంతైనా ప్రాముఖ్యత కలదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.